నుంచి మీరు ఆవేదన చెందుతా ఉన్నారు. ప్రభుత్వం పైన చేయని ధర్నాలు లేవు. ఏం చెప్తారు? ప్రభుత్వం గురించి మా ఆటో డ్రైవర్లు అందరం కలిసి ధర్నాలు, రస్తా రోకోలు, మహాసభలు అన్ని విధాలుగా చేసి వినతి పత్రాలు ఇచ్చినా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోల బంధులు కూడా పెట్టుకుంటే దాన్ని విరంభింపజేసి పొన్నం ప్రభాకర్ చర్చలు జరుపుతామని మా రాష్ట్ర నాయకులకు చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కూడా మా గురించి పట్టించుకునే నాదుడే లేడు. మాకు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తామని అన్నారు. మేనిఫెస్టోలో వాళ్ళే ఇచ్చారు హామీ. బూటక హామీలు, బూటకం మాటలు, బూటకం మాయ మాటలు చెప్పి ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ఇప్పుడు కూడా అవే కథలు, మాయల పక్కిరేషాలు అంతే. ప్రభుత్వం తీరు ప్రజాపాలన అంటే ఇప్పుడు మీరు ఏ యూట్యూబ్ చూసినా, ఫేస్బుక్ చూసినా, ఏ ఛానల్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా రేవంత్ రెడ్డిని తిడుతుండ్రా, మెచ్చుకుంటుర్రా. ఆడోళ్ళు కానీ, ముసలోళ్ళు కానీ, రైతులు కానీ, ఆటో కార్మికులు కానీ నిన్న యూనివర్సిటీలో పోయి ఆ జాగా కోసం అమ్మాయిలని అబ్బాయిని గొడ్డును కొట్టినట్టు కొట్టి ఇడ్చుకెళ్ళి జైల్లో వేయడం ఏ ముఖ్యమంత్రి చేసే పనేనా ఇది? ఇది రౌడీ రాజ్యం కాదా? యూనివర్సిటీ పిల్లలు వాళ్ళ ల్యాండ్లో ఈయన పోయి కబ్జా చేసుకొని సుప్రీంకోర్టు తిడితే మాత్రం తగ్గిండు, పిల్లల్ని మాత్రం ఇష్టం వచ్చినట్టు కొట్టిండు. ఎవరు ఇచ్చిండు ఆయనకు అంత రైట్స్? స్టూడెంట్స్ని కొట్టేది అన్నీ. మేము ఈ 21వ తారీఖు బీఆర్ఎస్ పార్టీకి జరిగే రజోత్సవ సభకు జిల్లాల వ్యాప్తంగా ప్రతి జిల్లా నుంచి మాకు మా పార్టీకి మద్దతుగా మాట్లాడి అసెంబ్లీలో కేటీఆర్ గారు ప్రస్తావించారు. మా ఆటో కార్మికులకు సంబంధించి 12,000 రూపాయలు ఎప్పుడు ఇస్తారు, వాళ్ళకి సంక్షేమ బోర్డు ఎప్పుడు ఇస్తారు అని హరీష్ రావు, కేటీఆర్ గారు, పల్లా రాజేశ్వర్ గారు ఈ పార్టీ ఎమ్మెల్యేలు మా గురించి ప్రస్తావించారు. మేము మా బాధలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటే లేరు. చూద్దాం చెప్తాం అనే విధంగానే ఉంది, కానీ వాళ్ళు ఏం చేసేటట్లేరు, ఏం ఇచ్చట్లేదు. నమ్మకం కూడా పోయిందా? సచ్చినంత నమ్మకం, అస్సలు నమ్మకం లేదు. మొదట్లో ప్రజాపాలన రావాలి, మార్పు రావాలని మీరే కదా ఓట్లు వేసింది. మార్పు రావాలని అంటే వాడే మన ఎత్తి మీద కుదిబండి వేస్తాడని మేము అనుకోలేదు. హైదరాబాద్లో ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడలే, హైదరాబాద్లో ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పడలే. అయితే వాడు ఆటో డ్రైవర్ల మీద కక్ష కట్టాడు ముఖ్యమంత్రి. ఆటోలు సిటీలో ఉండొద్దు, అన్ని అవుటర్ రింగ్ రోడ్లు ఉండాలా, ఎలక్ట్రికల్ పొల్యూషన్ మూసీ నదికి 150 కోట్లు, మరి మాకు కూడా 50 కోట్లు ఇచ్చి అందరికి ఎలక్ట్రికల్ ఆటోలు ఇప్పియు, మేము ఆటోలన్నీ మీకు ఇచ్చేస్తాం. మా దగ్గర డబ్బులు ఆడి మీరు గవర్నమెంట్ ఇయ్యారు సబ్సిడీలు. ఎలక్ట్రికల్ వాళ్ళు హైదరాబాద్ కాలుష్యం లేకుండా చేస్తానంటున్నావు ఢిల్లీలాగా చెయ్యు, మాకు కూడా ఎలక్ట్రికల్ ఆటోలు ఇవ్వు, మీకు ప్రభుత్వం నుంచి ఇవ్వు, నువ్వు మమ్మల్ని తీసేయి బండ్లు. ఫైనల్గా మేమైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఎక్కడిదక్కడ రోడ్ల మీద వీళ్ళని ఎమ్మెల్యేలను వదిలిపెట్టాము, వీళ్ళ మినిస్టర్లను వదిలిపెట్టాము, నడి రోడ్ల మీద ధర్నాలు చేసి ఎక్కడో అక్కడ నాయకులు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు. బీఆర్ఎస్ పార్టీ చాలా అంటే బీజేపీ ఉంది, సిపిఐ వీళ్ళు కూడా ఉన్నారు. అయ్యా బీజేపీ వాళ్ళు మనకు ఇక్కడ ఉన్నది 4-8 మంది ఎమ్మెల్యేలు, మిగతాదంతా ఢిల్లీ పార్టీ. వీళ్ళు ఎమ్మెల్యేలు చెప్తే ముఖ్యమంత్రి ఇంటనే కదా, ఏ పార్టీ కూడా చెప్పినా, ఎంఐఎం చెప్పినా, సిపిఎం పార్టీ వాళ్ళు చెప్పినా, ఎవరు చెప్పినా ఈయననే కదా రాజు. రాజు మాట ఇంటాడు అంటేనే ఎవరన్నా చెప్తారు కదా, మరి ఇంకెవరికి చెప్పాలా? ఈ ఒక్క ప్రతిపక్షం ఉంది కాబట్టి ప్రతిపక్షం సపోర్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఎలక్షన్లు వస్తే ప్రతిపక్షం గెలిస్తే మా సమస్యలను పరిష్కారం అవుతాయని ఆలోచనతో చేస్తున్నాం. తప్పు కాదు కదా. మార్పు కాదు, మార్పు చేసుకొని బాధపడ్డాము. ఇప్పుడు మళ్ళీ మా పాత ముఖ్యమంత్రి రావాలని కోరుకుంటున్నాం, కేసీఆర్ కాదు.